ఇందిరా పార్క్ ల జేఏసీ నేతలు స్థానికుల మధ్య లొల్లి హింసాత్మకమైంది. ఉదయం సంధి ఇందిరా పార్కును తీసేయొద్దని జేఏసీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఇక రోజు ఆందోళనలు నిరసనలతో తిప్పలైతుందని ధర్నా చౌక్ ను ఇక నుంచి తీసేయాలని స్థానికులు నిరసనలకు కూర్చున్నారు. పోటాపోటీ నినాదాలతోటి అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. లోకలొల్లు వేసుకున్న కుర్చీల్ని సిపిఎం కార్యకర్తలు విరగ్గొట్టిండ్రు. ఈ దాడిలా ఒక తలకాయ పగిలింది. పోలీసోళ్లు వచ్చి అందరినీ అక్కడి నుంచి పంపించారు. పిలుపునిచ్చిన ఈ చెల్ల ఇందిరా పార్కు కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా చాలామంది ప్రజాప్రతినిధులతో పాటుగా మిగతా సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఇందిరా పార్క్ వైపుగా చేరుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మొత్తం పోలీస్ ఫోర్స్ను కూడా భారీగా ఫోర్స్ను ఎస్టాబ్లిష్ చేసింది. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మెయిన్ సెంటర్ ఇది మొత్తం కూడా సెంట్రల్ జోన్లో ఉన్నటువంటి ఏరియా కాబట్టి సెక్రటరేట్ కానీ అసెంబ్లీ ఏరియా కానీ మొత్తం ఈ ప్రెమిసెస్ అన్నీ కూడా దగ్గర ఉంటాయి కాబట్టి ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం భారీ ఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడవచ్చు మొత్తం కూడా అంటే పారామిలిటరీ బలగాలతో పాటుగా మొత్తం లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు మొత్తం కూడా మొబిలైజ్ చేసిండ్రు. దీనికి పిసిసి సంబంధించిన కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు అట్లాగే టీడీపీ మిగతా సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా రావడం జరిగింది. దీన్ని మొత్తం కూడా సక్సెస్ చేసేందుకు ఒకవైపు కార్యకర్తలు అన్ని పార్టీలు వైపు వందలాదిగా తరలి వస్తుంటే ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కు డిస్టర్బెన్స్ కాకుండా ఎక్కడ శాంతి భద్రతల విఘాతం జరగకుండా మొత్తం పోలీసులు మొదటి ఉదయం నుంచి కూడా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇదే విషయంపై మాట్లాడడానికి అడిషనల్ కమిషనర్ గారు శివప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి పరిస్థితి ప్రశాంతంగా ఉందండి. డీసీపీ సెంట్రల్ జోన్ గారు తర్వాత సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా ఇరుపక్షాలకి అవకాశం మీకు ప్రోగా చెప్పేవాళ్ళు కానివ్వండి, దానికి ధర్నా చౌక్ ఉండాలనేవారు లేకపోతే ధర్నా చౌక్ ఉండటం వల్ల ప్రజలకి ఇక్కడ స్థానికులకు ఇబ్బంది కలిగే వాళ్ళు రెండు గ్రూపులు కూడా ఇక్కడ రావడం జరిగింది. రెండు వాదనలు ఉండేటప్పటికీ వారి వాదనలు చెప్పుకునే అవకాశం కలిగించడం కోసమే ప్రివెంటివ్ అరెస్టులు వాటి చేయలేదు మేము. ఇప్పుడు కూడా మీరు గమనిస్తే అరెస్టులు కూడా మేమేం చేయటం లేదు. ప్రశాంతపూర్వమైన వాతావరణంలో ఎవరి వాదనలు వాళ్ళు వినిపించుకోమని చెప్పడం జరుగుతోంది. ఆ వాదనలు వినిపించుకున్న తర్వాత ఫ్యూచర్లో ప్రజల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలనేది నిర్ణయించడం జరుగుతుంది. సంబంధించిన పెద్దవారు ఎవరైనా సరే అధికారులు కానీ కోర్టు కానీ. బట్ ఇప్పుడు మీరు చూసేటట్లయితే ప్రజాస్వామ్యయుతంగా మేము అలౌ చేయడం జరిగింది. అరెస్టులు చేయడం లాంటివి మేము జరగలేదు. పోలీసులు మీకు తెలుసు ఇంతమంది పోలీసులు ఉన్నాం. పూర్తి బందోబస్తుతో ఉన్నప్పటికీ కూడా పూర్తి సంయమనంతో కూడా పాటించడం జరుగుతూ ఉంది. వారి వాదన వినిపించుకొని ప్రశాంతంగా వెళ్ళేటట్లయితే తర్వాత తదుపరి చర్యలు తర్వాత ఎలా ఉంటుంది, తర్వాత ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది ఆధారపడి ఉంటుంది. ఘర్షణ వాతావరణం కొట్లాట్లా జరిగింది సార్, అది ఎట్లా జరిగింది అంటే కొంతమంది ముందు చెప్పినట్టుగానే ప్రజాస్వామ్య దీనిలో కొంతమంది ఉండాలని కొంతమంది వద్దని అనేటప్పుడు ఫ్రిక్షన్ ఉంటుంది. నార్మల్గా కాయనికి రెండు వైపులా ఉన్నట్టుగా ప్రతి వాదనకి రెండు ఇది ఉంటాయి. ఎవరి వాదన వాళ్ళు వినిపించుకునేటప్పుడు కొంత ఫ్రిక్షన్ ఉంటుంది. అది చాలా సహజమైన ఫ్రిక్షన్. అది చాలా గొప్ప ఒక సంఘర్షణపూర్ణ వాతావరణం ఏం కాదు. సో ఎవరి వాదన వాళ్ళు వినిపించుకున్నారు, దాన్ని బట్టి ముందు నిర్ణయాలు తీసుకోబడతాయి. సో దాన్ని మేము పెద్ద దీనిగా భావించట్లేదు. ప్రజాస్వామ్యంగా ఒక విధంగా ఒక అవకాశం కల్పించాము. పూర్తి పద్ధతితో మేము ఉన్నాము. పూర్తిగా కంట్రోల్లో సిచ్యువేషన్ ఉంది. ఫోర్స్ చాలా ఉంది. మీరు గమనిస్తున్నారు ఎంతో ఫోర్స్ పెట్టినాం మేము. మోర్ దాన్ 4 times ఉన్నారు. వజ్ర వాటర్ క్యానన్, నార్మల్ ఫోర్సు, మప్తి ఫోర్సు, మీకు సివిల్ పోలీస్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, స్పెషల్ బ్రాంచ్ ఫోర్స్ కానివ్వండి, చాలా ఫోర్స్ ఉంది. కాకపోతే విజిబుల్గా కనపడి జనాన్ని భయభ్రాంతులు చేయాలని అనుకోలేదు. మేము వారి వాదనలు వాళ్ళు వినిపించుకోవడానికి మనం అడ్డం రాకూడదు అనేది మా ఉద్దేశం. ఇనిషియల్గా మా ఉద్దేశం ఏంటంటే
పోలీసు ఉండి కంగారు పడక్కర్లేదు, వాళ్ళ వాదన వాళ్ళు వినిపించుకుంటారని మా ఉద్దేశం. అంటే ఈ పొద్దున ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అయింది సార్. అంటే ఎప్పటివరకు అన్న టైం బాండ్ ఏమన్నా ఉందా? వారు టైం బాగుండడం లేదు. కొంతమంది వస్తున్నారు, ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ వస్తున్నారు, వాళ్ళ వాదనలు వినిపించుకుంటున్నారు, వెళ్తున్నారు. వారి వాదనలు వినిపించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తారని భావిస్తున్నాం. సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ గారు ఉన్నారు సార్, చెప్పండి ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? ఒక వైలేషన్ కూడా జరిగింది, దానిపైన మీరు ఎట్లా యాక్టివ్గా? ఇక్కడ వాళ్ళు డెమోక్రటిక్గా ప్రొటెస్ట్ చేస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని చేసిన తర్వాత అక్కడ ఉన్న ఫోర్స్ని కూడా బ్రీచ్ చేసి ఈ కుర్చీలో అంతా పాల్గొట్టడం జరిగింది. దాంట్లో కొంతమంది గాయాలు కూడా అయినాయి. డీటెయిల్స్ తీసుకుంటున్నాము. డీటెయిల్స్ తీసుకొని లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడైతే ఇంకా కన్క్లూడ్ కాలేదు. డిఫరెంట్ టీమ్స్ వస్తున్నారు, వాళ్ళు వాదనని వినిపించుకుంటున్నారు. అది అవుతున్న వరకు ఇక్కడ బందోబస్తులు ప్రొటెక్షన్లో ఉంటాము. ఇంకా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటాము, పకడ్బందీగా చేస్తాం. వాకర్స్తో పాటుగా సరౌండింగ్ వాళ్ళంతా కూడా ఒక ప్రొటెస్ట్ చేశారు. వీళ్ళేమో ధర్నా చౌక్ కంటిన్యూ చేయాలనేది వీళ్ళ ప్రొటెస్ట్ అయితే, ధర్నా చౌక్ను ఇక్కడ నుంచి తరలించాలనేది వాళ్ళు డిమాండ్ చేశారు. ఇద్దరు ప్రొటెస్ట్ చేసిన టైంలో ఘర్షణ జరిగింది. వాకర్ సైడ్ నుంచి ఎటు నుంచి మీకు ఏమైనా ఫిర్యాదు వెళ్ళాయి? ఇంతవరకు రిటర్న్ కంప్లైంట్ ఏం రాలేదు. ఇది ప్రోగ్రామ్ కన్క్లూడ్ కాలేదు కాబట్టి ప్రోగ్రామ్ అయిపోయినాక మనకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ప్రాబ్లం అయింది. వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, దాని ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఇందిరా పార్క్ దగ్గర పొద్దున 10 పబ్లిక్ ఇంతమంది వచ్చినా సరే వాళ్ళని అరెస్టులు కానీ, ప్రివెంటివ్ అరెస్టులు కానీ, ముందస్తు అరెస్టులు కానీ, లేదంటే ఇప్పుడు అరెస్టులు చేసేటువంటి అవకాశం లేదు. మేము పర్మిషన్ ఇచ్చినాం కాబట్టి ప్రశాంత వాతావరణంలో ప్రొటెస్టులు చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు. కానీ వైలేషన్లు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వైలేషన్ చేసిన వాళ్ళకి సంబంధించిన వారికి అంటే ఆ డ్యామేజెస్, చైర్స్ డ్యామేజ్ కావచ్చు, అట్నే వాకర్ సెక్షన్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్న టైంలో వాళ్ళపైన ఘర్షణ వాతావరణం దిగిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది వీడియో క్లిప్పింగ్లలో అబ్జర్వ్ చేసి తర్వాత రిటర్న్ కంప్లైంట్లు వచ్చిన తర్వాత వాళ్ళపైన కేసులు నమోదు చేసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఓవర్ టు యూ. సంపత్.